అశ్విని నక్షత్రము గుణగణాలు. అశ్విని నక్షత్ర అధిదేవత అశ్విని దేవతలు. సూర్య భగవానుడి భార్య విజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టినవారు అశ్విని దేవతలు. అశ్విని నక్షత్ర జాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము, క్రీడల అందు ఆసక్తి అధికము. అశ్విని దేవతలు శస్త్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్విని నక్షత్ర జాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాస్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోనైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు. ఉత్సాహవంతులుగా ఉంటారు. పోటీ మనస్తత్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడంలో ఆసక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసన, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్విని నక్షత్ర జాతకుల సాధారణ గుణాలు అయిన జాతక చక్రము, లగ్నము, పుట్టిన సమయము, మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది. మీరు చాలా శక్తివంతంగాను మరియు చురుకుగాను ఉంటారు. అదనంగా మీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ప్రాథమిక విషయాలు ఎన్నడూ మీకు సంతృప్తిని ఇవ్వవు మరియు మీరు ఎల్లప్పుడూ పెద్ద విషయాలు చేయాలని తపన పడతారు. ప్రతి పనిని కూడా వేగంగా పూర్తి చేసే అలవాటును కలిగి ఉంటారు. వేగం, శక్తి మరియు చురుకుదనం అనేవి మీలో స్పష్టంగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఏదైనా ఆలోచన వస్తే వెంటనే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటారు. మీరు కాస్తంత క్రీడా స్ఫూర్తిని కలిగి ఉంటారు మరియు మీరు తెలివైన వారు కూడా. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకున్న తరువాత మీరు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్వభావరీత్యా మీరు వివాదాస్పదంగా ఉంటారు. దీనివల్ల మీరు మత, క్షుద్రశక్తులు మరియు మర్మకళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. మీరు చాలా నిర్భయంగాను మరియు సాహసోపేతంగా ఉంటారు. కానీ మీరు తప్పనిసరిగా మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. శత్రువులు మీకు ఎన్నడూ సమస్యలను కలిగించలేరు. ఎందుకంటే వారితో ఎలా వ్యవహరించాలనే విషయం మీకు సహజసిద్ధంగానే తెలుసు. అధికారం, ఒత్తిడి లేదా మరేదైనా మిమ్మల్ని నియంత్రించలేదు. కేవలం ప్రేమ మరియు అభిమానం ద్వారా మాత్రమే మిమ్మల్ని గెలవవచ్చు. ఆహార్యం పరంగా మీరు ఎంతో నిశ్శబ్దంగా, శాంతియుతంగా మరియు నియంత్రితంగా ఉంటారు. మీరు ఎన్నడూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకోరు. ఒక విషయం గురించి లోతైన విశ్లేషణ చేసిన తరువాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకుంటారు మరియు మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్న తరువాత మీ అభిప్రాయాన్ని మార్చడం అంత తేలిక కాదు. ఇతరుల యొక్క ప్రభావంతో నిర్ణయాలు మార్చుకునే స్వభావం మీకు లేదు. మీ పనుల్ని ఎలా పూర్తి చేయాలో మీకు బాగా తెలుసు. వీటన్నింటిని మించి మీరు ఒక అద్భుతమైన స్నేహితుడిగా రుజువు చేసుకుంటారు. మీరు ఇష్టపడే వారి కోసం మీరు ఏదైనా చేస్తారు. ఎవరైనా బాధపడుతున్నట్లుగా మీరు చూస్తే వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా మీరు సహనంగా ఉంటారు మరియు మీకు దేవుడిపై అచంచల నమ్మకం ఉంటుంది. సంప్రదాయాల పట్ల మీకు ప్రేమ ఉండటం వల్ల మీరు ఆధునికీకరణను వ్యతిరేకిస్తారు. వీటన్నింటికీ అదనంగా మీ పరిసరాలను శుభ్రంగాను మరియు నిర్వహించుకునే విధంగా ఉంచుకుంటారు. విద్య మరియు ఆదాయం, కెరీర్లో వీరికి విద్యాశాఖ బాగా సరిపోతుంది. అయితే ఫార్మాస్యూటికల్స్, సెక్యూరిటీ, పోలీసెమెన్, మిలిటరీ నిపుణులు, సీక్రెట్ సర్వీసులు, ఇంజనీరింగ్, టీచింగ్, ట్రైనింగ్ మొదలైన ఇతర విభాగాలను సైతం మీరు ప్రయత్నించవచ్చు. ఫిలాసఫీ మరియు సంగీతం మీ దృష్టిని ఆకర్షించవచ్చు మరియు అనేక రీతిల్లో ఆదాయాన్ని పొందవచ్చు. 30 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు కూడా మీ జీవితంలో అనేక ఎత్తుపల్లాలుంటాయి. కుటుంబ జీవితం,
అన్నింటినీ మించి వీరు వారి కుటుంబాన్ని ప్రేమిస్తారు. అయితే తండ్రితో కొన్ని విభేదాలు సంభవించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మీ అమ్మ తరఫు బంధువులు ఎల్లప్పుడూ వీరి పక్షాన నిలబడతారు మరియు కుటుంబం బయట వారి నుంచి కూడా వీరు సహాయ సహకారాలను పొందుతారు. వీరికి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నవాంశ ఆధారిత గుణాలు. అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు, నవాంశ రాశ్యాధిపతి కుజుడు కనుక వీరు ధైర్యసాహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు. ఎటువంటి ఉద్రేకపూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు. క్రీడాకారులు, సైనికాధికారులు, అగ్నిమాపక దళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు. అశ్విని నక్షత్రము జన్మించిన వారైనా ఏ పాదంలో అందం పెంపొందించుకోవాలని తాపత్రయపడతారు. ఎంతమందిని సలహాలు అడిగినా తన నిర్ణయాన్ని అమలు చేస్తారు. అశ్విని నక్షత్ర 4 పాదాల వారికి ప్రత్యేక గుణాలు కొన్ని ఉంటాయి. అశ్విని నక్షత్రము మొదటి పాదములో పుట్టినవారు క్రీడాకారులుగా రాణిస్తారు. అశ్విని నక్షత్రము 2వ పాదములో పుట్టినవారు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి సంబంధించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధ వహిస్తారు. అశ్విని నక్షత్రము 3వ పాదములో పుట్టినవారు విద్యలందు ఆసక్తి కలిగి ఉంటారు. అశ్విని నక్షత్రము 4వ పాదములో పుట్టినవారు ఆయుర్వేదము వంటి వైద్యము, ఔషధ తయారీ వంటి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటారు. అదృష్ట సంఖ్యలు 1, 4, 5, 9. మణి, వైఢూర్యం రత్నం. వారములు ఆదివారము, బుధవారము, శుక్రవారము. ఫలములు ఏకాగ్రత. అశ్విని నక్షత్రం వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది. అలాగే అన్ని విషయాలలోనూ సూటగా వ్యవహరించడం, సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.